వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్థిరగడపల్ల నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం రాజమండ్రిలోనే అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్ కి అయితే వచ్చేసామండి. ఇది మనకి బెడ్ అండ్ సోఫా డిమార్ట్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది. మోరంపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే ఉంటుంది. వీళ్ళ దగ్గర ఏంటంటే ఎప్పటికప్పుడు మనం డిస్కౌంట్స్ ఆఫర్స్ అని వింటూనే ఉంటాం కదా. ఎంతసేపు డిస్కౌంట్ ఆఫర్స్ వచ్చాయి, ఎంతవరకు మనకి జెన్యూన్ ప్రోడక్ట్ వస్తుంది అనేది ఆలోచించమని ఖచ్చితంగా ఒకసారి ఛాలెంజ్ చేసి మరి ఫర్నిచర్ ఎలా ఉందో, వుడ్ ఎలా ఉందో ఛాలెంజ్ చేస్తున్నారని వీళ్ళు చూడమని. అసలు అంత ఛాలెంజింగ్ గా చెప్తున్నారు అంటే వీళ్ళ దగ్గర ప్రొడక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం కూడా ఒకసారి చూడాలి కదండి. అసలు లోపలికి వచ్చి వీళ్ళ దగ్గర ఫర్నిచర్ ఎలా ఉంది ఒకసారి క్లియర్ గా ఫర్నిచర్ చూస్తూ మాట్లాడుకుందామండి. లోపలికి వచ్చేసి మనకి ఈ రోజుల్లో ఎంతమంది సిటీ లైఫ్ బతుకుతున్నా కూడా పాత రోజుల్లో ఉండిపోవడం వల్ల లేకపోతే పల్లెటూరి వాతావరణం పట్ల ఇంట్రెస్ట్ ఉండడం బట్ట తెలియదు కానీ వింటేజ్ అనే వర్డ్ కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలా అంటే వింటేజ్ ఫర్నిచర్ కానీ ఇప్పుడు కోట్లు సంపాదించిన వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన పల్లెటూరు ఏరియాలకు వచ్చేసి సొంత ఊళ్ళలో మండువాలోగిళ్ళు కట్టించుకుంటూ కొత్తదనాన్ని మళ్ళీ అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారు. ఆ రోజుల్ని, ఆ మెమరీస్ ని, ఆ జ్ఞాపకాన్ని. అందులో మెయిన్ గా చెప్పుకునేది ఈ వింటేజ్ ఫర్నిచర్ లో పందిరి మంచం అండి. అసలు ఇదంటే ఇష్టపడని వాళ్ళు నాకు తెలిసి కోట్లో నోటుకొక్కరు అన్నట్టు చూసారా, అలా మాత్రమే ఉంటారు. అంత నచ్చుతుంది. ఎందుకో తెలియదు, దీని మీద ఆ ఇంట్రెస్ట్ జనానికి చాలా మందికి ఉంటుంది. దీని విలువ తెలియాలి. సార్, ఈ వింటేజ్ ఫర్నిచర్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పందిరి మంచం, తర్వాత ఈ రాయల్ చైర్స్, ఇవన్నీ కూడా వింటేజ్ ఫర్నిచర్ కిందకే వస్తాయి. అవునండి. అసలు దీని గొప్పతనం ఏంటో చెప్పు. ఇప్పుడు పూర్వం వచ్చేటప్పటికి మనకి పందిరి మంచాలు చాలా ప్రతి ఇంట్లోనూ ఉండి, ప్రతి ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే అవి ఒక మీకు 10-15 ఇయర్స్ బ్యాక్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు అడ్డుగా ఉంది అని సేల్ చేసి అమ్మేశారండి. మీరు చెప్పినట్టుగానే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే కాన్సెప్ట్ తో ఈ కార్వింగ్ మంచాలు, తర్వాత పందిరి మంచాలు ఒక ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్ గా సార్, ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నారు. మన ఇంట్లో ఉండాలి. దాంతో పాటు మేము కస్టమర్ ని ఒకటి అబ్జర్వ్ చేస్తాం, ఎంతో ఇష్టపడి కొనుక్కుని ఈ సరుకు వచ్చేటప్పటికి వాళ్ళు టేక్ అనుకుంటే టేకు, రోజ్ వుడ్ అంటే కొంతమంది సేవకర్ర అంటారు, ప్యూర్ గా ఉండాలని ఇరుగుడు చేవ ప్యూర్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేము వచ్చేటప్పటికి టేక్ లో గానీ ఇరుగుడు చేవలో గానీ ప్యూర్, అసలు ఇందులో చిన్న ముక్క ఉన్నా కూడా వేరే జాతి ముక్క ఎంత ఉన్నా కూడా మీకు మంచం ఫ్రీగా ఇచ్చారు. అంత క్లారిటీ. మళ్ళీ ఇది వచ్చేటప్పటికి ఇరుగుడు జాబ్ అనేటప్పటికి మన వేరే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి, తర్వాత వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసి మళ్ళీ ఇరుగుడు జాబ్ ఆ టైప్ ఆఫ్ చేస్తున్నారు. అది కూడా కాదు, మన ఇండియన్ బళ్ళర్ష, ఒరిస్సా ఈ అడవుల్లో మనం కర్ర పాడికొచ్చి చేసిందండి. నేను ఎందుకంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే పూర్వం వచ్చేటప్పటికి గోదావరి కర్ర అనేవారు. అంటే గోదావరి ఒడ్డుని పెరిగిన సేవకర్ర చాలా, దానికంటూ ఎర్రచందనం అనేది తిరుపతిలో ఎంత ఫేమస్సో గోదావరి ఒడ్డున పెరిగిన సేవకర్ర అంత ప్యూర్ అనమాట. మనం ఆ అడవుల్లో పాడుకుని తెచ్చి తయారు చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఆనందం ఏంటి, మన ప్యూర్ మెటీరియల్ మన ఇంట్లో ఉండాలి. వాళ్ళ ఆనందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ కాకుండా మేము అదే క్వాలిటీ వుడ్ తో తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు ఉంది పందిరి మంచాలంటే 4x6 చిన్న సైజులో ఉంది. ఒకళ్ళే పడుకునేవారు, పక్కన మరచెంతో వాటర్ పెట్టుకునేవారు, అందంగా పడుకునేవారు. దాని గురించి అలా వచ్చినాయి సార్. నేను రీసెంట్ గా చూసింది ఏంటంటే పందిరి మంచాలు డబుల్ కట్స్ విడివిడిగా తీసుకోవచ్చు, జతగా కూడా ఉండి అలా కూడా ఉండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ పడుకోవాలి. అవునండి, 6x6 వాళ్ళ ఫ్యామిలీ పడుకోవాలంటే 6x6 కావాలి. పూర్వం మంచాలు చిన్నవి ఉండి, ఇప్పుడు ఆధునిక యుగంలో వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగా పూర్వం మంచాలు మేము పర్ఫెక్ట్ గా తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఈ మంచం ఉంది కదా, రాయల్ లుక్ లో ఉండేది. ఇది వచ్చేటప్పటికి ప్యూర్ రోజ్ వుడ్ తో తయారు చేయబడింది. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఇత్తడి ఉంటే ఇత్తడే వాడాం. ఈ మంచం కూడా హైట్ కూడా పూర్వంలో ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎక్కాలంటే కనుక దీనికి స్టెప్స్ ఉన్నాయండి. ఎక్కాలంటే కనుక ఈ స్టెప్స్ మీద ఎక్కి ఉండొచ్చు, ఇలా కూర్చోవచ్చు. మంచం వచ్చేటప్పటికి దీన్ని మనం యాక్చువల్గా ఒక కస్టమర్ వచ్చేటప్పటికి రియల్ గా చెప్పాలంటే టేక్ లో చేయించుకున్నాడంటే ఎక్కడోను సాటిస్ఫాక్షన్ లేదు. తర్వాత మా దగ్గరకు వచ్చి ఈ నమూనాలో పాత మంచం ఫోటో చూపించి చేయగలరా అన్నాడు. చాలా చోట్ల తిరిగారు. మీకు చాలా చోట్ల ఏం చెప్పారంటే యాస్టీజ్ రాదండి, మార్పులు వస్తాయని చెప్పారు. కానీ మేము యాస్టీజ్ చేస్తామండి అని చెప్పి అతను ఎక్స్పెక్ట్ చేయని కాస్ట్ లో తయారు చేసి ఇవ్వగలిగాం మనం. సార్, ఇది ఆల్రెడీ కస్టమైజ్డ్ అండి ఆల్రెడీ. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక మంచం తయారు చేయమని ఒకే మంచం స్టార్ట్ చేసామనుకోండి, మాకు కూడా బడ్డెన్ ఎక్కువ. అవును, ఒక మంచం ఆర్డర్ వచ్చింది అనుకోండి, దాంతో పాటు ఇంకో మంచం తయారు చేస్తాం.
దీంతో పాటు ఇంకోటి కూడా తయారైంది, ఇది రేపు వెళ్ళిపోద్ది, ఆ మంచం తీసుకొచ్చి రేపు బిగిస్తామండి. ఓకే. ఖచ్చితంగా ఫర్నిచర్ షోరూమ్ లోకి వచ్చినప్పుడు ఎదురుకుండా మీ కనిపించినప్పుడు ఇంట్లో ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతారు. యాక్చువల్ గా మన గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లా ఇటు సైడ్ అయితే ఏమనుకుంటారంటే మన ఇంట్లో రోజుడ్ మంటం ఉంటే కనుక అది రాయల్ గా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా సార్. అది రాయల్ గా ఫీల్ అవుతారు. ముఖ్యంగా మన ఏపీలోనే ఎక్కువ ఉన్నారండి ఇలా. రాయల్ గా ఫీల్ అవుతారు. అవునండి. ఇప్పుడు ఈ మంచాలను వచ్చేటప్పటికి మనం చెన్నై ఒకటి పంపిస్తున్నాం, ఓకే. ఓ మంచం రోజుడ్ మంచం చెన్నై పంపిస్తున్నాం. తర్వాత వచ్చేటప్పటికి హైదరాబాద్ లో 2 బుకింగ్స్ ఉన్నాయి ఓకే. ఈ మంచాలు వచ్చేటప్పటికి. ఏమైనా పందిరి మంచం లుక్ వేరు సార్. దీని అందం మీరు ఎన్ని కోట్లు పెట్టుకున్నా, ఇప్పుడు రోజువుడ్ లో చేయించుకున్నా కూడా ఈ క్లాస్నెస్ రాదండి. ఎందుకో దీనికి అంత మీరు అన్నట్టు వింటేజ్ ఫర్నిచర్ వాల్యూ గానీ, గోల్డ్ ఈజ్ గోల్డ్ అనే యాక్చువల్గా ఏంటంటే తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు జనాలకి. మా వర్కర్స్ అందరూ ఒకటి అంటుంటాం, మాకు స్లోగన్ ఉంది, వుడ్ ఇన్ మై బ్లడ్. అంటే మా వర్కర్స్ అందరూ కూడా వాళ్ళు కొంతమంది నార్త్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మన లోకల్ బ్రహ్మాలు ఉన్నారు. మన లోకల్ బ్రహ్మాల చేతుల్లో వాళ్ళ దగ్గర విపరీతమైన పని ఉంది. అవునండి. మన వాళ్ళ దగ్గర ఉన్నంత పని అసలు ఎవరు మన బ్రహ్మాలు చెక్కారంటే అసలు ఏది 80%. అటు నార్త్ అండ్ సౌత్ ఇద్దరు ఉన్నారు వర్కర్స్. వాళ్ళిద్దరిని మిక్స్ చేసి వాళ్ళిద్దరి నుంచి వీడి దగ్గర ఏ నైపుణ్యం ఉంటే వాళ్ళిద్దరిది కలిపి మీరు బయట తయారు చేయడం జరిగిందండి ఈ మంచం. సార్ మన దగ్గర ఉన్న ఫర్నిచర్ గురించి సింపుల్ గా ఒక 2 ముక్కల్లో చెప్పండి. పైగా కస్టమర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చెప్పండి. మీరు ప్యూరిటీ వుడ్ కావాలి, పర్ఫెక్ట్. మీరు ఒక మంచం టేక్ మంచం కానీ రోజువుడ్ మంచం కానీ కొన్నారంటే దానికి గ్యారంటీతో పని లేదు. తరతరాలు వాడాలి అనుకుంటున్నారంటే కనుక టేక్ కానీ రోజువుడ్ కానీ మా దగ్గర రండి. మీకు ఒక్కసారి కొన్నారంటే వస్తువు దాన్ని వచ్చేటప్పటికి 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఈ వారంటీ అది కాదు, తరతరాలు వాడాలి, అంత పర్ఫెక్ట్ గా చేసిస్తాం మేము. అదే విధంగా మనకి వెస్ట్రన్ స్టైల్ సోఫాస్ ఉన్నాయి. ఏదైనా సరే మీరు అంటే అందరూ చెప్పి డైలాగ్ అనుకుంటారో, సింపుల్ ఒకటి, మన లలిత జ్యువెలరీ అని చెప్తారు కదా, డబ్బులు ఊరికే రావని. మీరు ఒకటి మేమిచ్చి క్వాలిటీలో మేమిచ్చి ప్రైస్కి నాట్ ఇన్ ఇండియా, ప్రపంచంలో ఎవరో ఇవ్వలేరు. ఎందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్పినామంటే టాప్ టు బాటమ్ మా దగ్గరే. కర్ర కొంటాం, మనకు సామిల్ ఉంది, తర్వాత సొంత తయారీ, మొత్తం అంతా కూడా ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ మనదంతా కూడా. మ్యాట్రెసెస్ కూడా ఉంది మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లేటెక్స్ మ్యాట్రెసెస్ ఉంది. లేటెక్స్ అనేది మనం ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ అంటే అందులో లేటెక్స్ అంటారు. మేము 15 ఇయర్స్ బ్యాకే లేటెక్స్ మ్యాట్రెసెస్ తయారు చేస్తాం. ఇప్పటి నుంచి ఉంది, 15 సంవత్సరాల క్రితమే లేటెక్స్ మ్యాట్రెసెస్ తయారు చేసినాం. మ్యాట్రెస్ యూనిట్ ఎక్కడ ఉంది సార్ మనది? మ్యాట్రెసెస్ యూనిట్ వచ్చేటప్పటికి దీని దగ్గరలోనే పక్కనే ఉందండి. మీకు లైవ్ లో కూడా మ్యాట్రెసెస్ తయారు చేసి ఇవ్వగలం. లైవ్ లో కూడా మీరు మ్యాట్రెసెస్ మీరు ఎదురుగుండా నుంచి మీ పరుపు మీకు చేసి ఇవ్వగలం. ఇప్పుడు అంటే ఒక 3-4 ఇయర్స్ మట్టి లైవ్ మ్యాట్రెసెస్ అని వస్తున్నాం. మనం 15 ఇయర్స్ బ్యాక్ నుంచి తయారు చేస్తున్నాం. మనం 15 ఇయర్స్ బ్యాక్ నుంచి కేరళలో పాలక్కాడ్ అని ఒక ఉంది, అక్కడ మనకు ఒక ఫ్యాక్టరీతో టైఅప్ ఉంది. మనం థాయిలాండ్ లేటెక్స్, శ్రీలంక లేటెక్స్ ఏం వాడడం, అది ప్యూర్ కాదు. అంటే మేము వాళ్ళకి కించపరచలేదు, ఎక్కడో వాళ్ళ దగ్గర ప్యూర్ ఉంటుంది. కానీ ఏంటంటే 90% ప్యూర్ అనేది ఎక్కడ కేరళ బయట మేటెక్ దొరకట్లేదు. మనం ప్యూర్ లేటెక్స్ వాడతాం. మీకు లేటెక్స్ అంటే మీరు సింపుల్ గా చెక్ చేయొచ్చు. మీ రూమ్ టెంపరేచర్ 30 degrees ఉందనుకోండి, లేటెక్స్ బెడ్ యొక్క టెంపరేచర్ ఇంకా తక్కువ ఉండాలి. కానీ అలా ఉండట్లేదు ఇప్పుడు ఉండేది. మేము అనేటప్పటికి మేము ఇచ్చి బెడ్ రూమ్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటుంది లేటెక్స్. అంత ప్యూర్ లేటెక్స్ యూజ్ చేసిస్తాం. మీరు ఫర్నిచర్ ఎనీ ఇది వెస్ట్రన్ స్టైల్ కానీ, ఇండియన్ స్టైల్ కానీ, ఇటువంటి వింటేజ్ ఫర్నిచర్ కానీ, ఏ ఫర్నిచర్ అయినా సరే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీలో ఇవ్వగలమండి మనం. థ్యాంక్ యూ మేడం. బెడ్ అండ్ సోఫాలో అన్ని మీకు వివరించి చెప్పాలంటే ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా టైం పడుతుందండి. బట్ వీళ్ళ దగ్గర స్పెషల్ అంటే రెగ్యులర్ గా మనం చూసే మోడల్స్ కాకుండా కొన్ని స్పెషల్ ఎడిషన్స్ కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి వాటి గురించి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇది ఏంటో కొంచెం డిఫరెంట్ గా, అంటే ఎలకార్నర్ సోఫాస్ చాలా చూసాం, ఎందుకో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మా వాళ్ళకి. కంప్లీట్ టేక్ అమ్మా, కంప్లీట్ టేక్ వస్తుంది. ఇది 9/6 వస్తుందండి. ఇది కార్నర్ కింద వాడుకోవచ్చు. మీరు కూర్చోండి ఒకసారి. ఇది కార్నర్ కమ్ బెడ్, అంటే బెడ్ అంటే 2 మంచాల కింద వస్తాయి, 2 మంచాల కింద వస్తాయి. అంటే మీకు వచ్చేటప్పటికి 6/5 కాట్స్ అండి. అంటే పిల్లలు వచ్చేటప్పుడు నైట్ టైం వచ్చేటప్పటికి మనం ఇలాగా క్లోజ్ చేసుకోవచ్చు. ఒకసారి లెగిస్తే మీకు ఇది క్లోజింగ్ టైప్ వస్తుంది. దీని 2 మంచాలు గాను సోఫాల్లో కూడా సోఫా కింద వాడుకోవచ్చమ్మా. ఇలా వచ్చేటప్పటికి చాలా బాగుందండి, పర్ఫెక్ట్ గా. అంటే యూచింగ్ మనకి ఇలాగనే వేసుకోవచ్చు బెడ్ కింద, లేదంటే ఈ టైప్ అయినా ఎక్కడైనా వేసుకొని ఇద్దరు మనుషులు హ్యాపీగా పడుకోవచ్చు. అది తీసేసైనా హ్యాపీగా పడుకోవచ్చు. చిన్న పిల్లలు ఉన్నాయి కదా, నైట్ టైం వచ్చేటప్పటికి ఇలా పడుకోవచ్చమ్మా. డే టైం వచ్చేటప్పటికి మనకి కార్నర్ కింద 2 రకాలుగా. మెయిన్ గా స్పేస్ తక్కువ ఉన్న వీళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే రూమ్ లో మార్నింగ్ బెడ్ లాగా ఉండాలంటే అడ్డంగా ఉంటుంది కాబట్టి ఎల్ కార్నర్ సోఫాలో పెట్టేసి నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఇలా చేసుకోవచ్చు. బాగుంది సార్.
ఇది ఫుల్ డిఫరెంట్ గా ఉంది. ఫుల్ టేక్ బస్తా టేక్ తో నెంబర్ 1 టేక్ తో మన తయారైంది. అంటే ఇప్పుడు ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దండి. ఇప్పుడు టేకు రోజ్వుడ్ అనేది క్లారిటీ చెప్తున్నారు కదా, అవి 100% అవే అనేది కస్టమర్ కి ఎలా తెలుస్తుంది? అదేంటి ఒకటమ్మా, కొంతమంది ఏమంటారంటే మేస్త్రిని తీసుకుని వస్తానంటారు, కొంతమంది నమ్మకంగా తీసుకుంటారు. మేము మేస్త్రిని కూడా తీసుకొచ్చి చూపించుకోమంటాం. ఇంకోటమ్మా, ఇది ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇది కాదు అంటే మాకు రిటర్న్ చేస్తాం, అంటే ప్రైజెస్ తీసేస్తాం. అంటే మనకి రిటర్న్ కూడా కిరాయి కూడా మేము ఇస్తామమ్మా. ఓకే, అంటే ఒకవేళ అది టేక్ కాదని అంటే ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే నిరూపిస్తే వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఇస్తాం, డబ్బులు కూడా మేము వాపస్ ఇచ్చేస్తాం. ఫ్రీగా ఇచ్చేస్తారు. ఫ్రీగా ఇస్తాం. ఇదేదో బాగుందండి, కనీసం ట్రై చేయండి కాదు అని చెప్పించడానికైనా. మనకి ఎల్ కార్నర్ సోఫా లాగైనా తక్కువగా, బట్ రోజు ఎవరు పెడతారో అనుకోకర్లేదండి, ఎందుకంటే కొంచెం వెయిట్ అది కూడా హ్యాండిల్ చేసేలానే ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్ అతి తక్కువ ఉంటుంది కదా, అవునండి. పడుకుంటా గట్లకు కూడా వాళ్ళకి వీలు ఉండాలంటే ఒకవేళ రెంటెడ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా స్పేస్ తక్కువ ఉన్న దాంట్లో మేనేజ్ చేయడానికి బాగుంది. కార్డ్స్ కింద వాడుకోవచ్చు, కార్నర్ కింద వాడుకోవచ్చు. ఇది డిఫరెంట్ గా ఉంది సార్. ఈ కంటెంట్ అయితే ఇప్పుడు వరకు ఫర్నిచర్ ఫీల్డ్ లో నేను చూడలేదు. మన దగ్గర ఉన్న స్పెషల్ ఐటమ్స్ క్వాలిటీ కూడా మనకి డెన్సిటీ కూడా మంచి క్వాలిటీ వేస్తాం. 32 డెన్సిటీ వేస్తాం. ఫ్యాబ్రిక్ వచ్చి కూడా క్వాలిటీ వాడతాం. ఇది వారంటీలు కూడా మనకి ఫ్యాబ్రిక్ అది ఇంపోర్టెడ్ వస్తుంటారా? ఫ్యాబ్రిక్ మొత్తం ఏ సోఫాకైనా అంతేనే ఇక్కడ? ఏ సోఫాకైనా మనం ఇంపోర్టెడ్ వాడతాం. ప్రతి సోఫా ఏ ఇంట్లో అయినా ఇల్లు రాయల్ గా కనిపించాలంటే ఎంత ఫర్నిచర్ ఉన్నా ఇలాంటి ఐటమ్స్ మాత్రం ఉండాలండి. వీటిల్లో ఇప్పుడు సింహాలని పుల్లని బోల్డ్ చేంజ్ చేసుకుంటారు అనుకోండి, బట్ ఇది చాలా చాలా క్లాసీగా ఉంది. చూడండి, మనకి రోజుబిడ్ ఫినిషింగ్ తో వచ్చింది, బట్ రోజుబిడ్ కాదు సార్. ఇది మ్యాటర్ ఏంటి? ఇది వచ్చి గంటకర వస్తుందమ్మా. గంటకర వస్తుంది. రోజువుడ్ పాలిష్. రోజువుడ్ పాలిష్ అండి. అంటే ఇది యాక్చువల్ గా అయితే గంటకర కూడా రోజువుడ్ పాలిష్ లాగా ఉంటదండి. ఇది యాక్చువల్ వచ్చేటోడికి అది కూడా కర్ర వచ్చేటోడికి అదే కర్ర వస్తుంది. మనకి రోజువుడ్ లో కావాలన్నా కూడా కస్టమైజ్ చేస్తారు కదా. ఇది ఏంటంటే మీరు అన్నట్టు ఇందాక రాయల్ లుక్ అనేటప్పటికి ఇది రాకింగ్ చైర్ అంటాం అండి. అంటే రిలాక్స్ చైర్ కూడా అంటాం దీన్ని. అంటే పెద్దవాళ్ళకి కూడా చాలా హ్యాపీగా మీరు కూర్చోండి ఒకసారి. ఇది ఎలా ఉంటుంది అంటే రాకింగ్ అది కూడా చాలా రాయల్ లుకింగ్ కూడా ఉంటుందండి. ఈ బేస్ వచ్చేటోడికి బేక్ సైడ్ వచ్చేటోడికి మనం రిలాక్స్ అవుద్దండి. ఇది టీవీ చూసినప్పుడు ఏదైనా అలాంటప్పుడు అన్ని రకాలుగా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉందండి మనకి టేక్ లో టేక్ కావాలని టేక్ ఇస్తాం, రోజు కాలతో రోజు ఇస్తాం, మధ్య కాలతో మధ్య ఇస్తాం. మనకి వేరే ఐటమ్స్ మీకు ఏ కరైనా ఇది వచ్చేటోడికి. ఓకే, ఏది లైట్ వెయిట్ లో ఉంటుంది అంటారు? వీటన్ని లైట్ వెయిట్ వచ్చేటోడికి మీకు టేక్ వస్తుంది. టేకే కదండి. ఓకే, ఇలాగ 7 వస్తుంది, 9 వస్తుందండి. ఈ బిట్ కావాలి ఇక్కడ వేసుకొని ఇలా 9 చేసుకోవచ్చు, ఇలా కావాలి 7 చేసుకోవచ్చు. అంటే ప్రతి ప్లేస్ ఉన్న వాళ్ళకి ఏ రకంగా వచ్చేస్తాయండి. ఈ పీస్ వేరే, ఈ పీస్ వేరే, ఈ పీస్ వేరే, ఈ పీస్. ఓకే, ఇండివిడ్యువల్ గా వచ్చేస్తాయా? వస్తుందమ్మా. మీ ఇలా వచ్చేటప్పటికి 9 చేసుకోవచ్చు, లేదంటే ఇలా 9 చేసుకోవచ్చు. మన హాల్ షేప్ ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. లేదు ఆ సింగిల్ చైర్ కూడా మనం ఎక్కడైనా వేసుకొని. ఇప్పుడు సార్ ఇది 6 సీటర్ లెక్క వస్తుందా, 5 సీటర్ లెక్క వస్తుందా? 5 సీటింగ్ వస్తే ఇది కార్నర్. ఓకే, ఇది కూడా క్వాలిటీ కూడా మనకి మన క్వాలిటీ కూడా మంచిది వాడుతూ ఉంటాం. ఇది డెన్సిటీ అంతా కూడా. సరే, ఇప్పుడు దేనికైనా 3 years వారంటీ అంటే ఈ లోపు దేనికి డ్యామేజ్ అయితే చేస్తారు? అంటే యాక్చువల్గా అయితే మన కర్ర ఒకటి స్కెల్టన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఫోమ్ ఏదైనా తేడా వచ్చినా, ఈ ఫైబర్ లో ఏదైనా తేడా వచ్చినా, అంటే యాక్చువల్గా ఇదేది కూడా ప్రాబ్లం అనేది రాదు. వచ్చినా మన 3 years లోపల మనం చేస్తాం. లేదు ఆ తర్వాత ఒక 1 year 2 years కూడా మనకి సర్వీస్ కూడా సర్వీస్ కూడా ఇన్ కేసు. ఇది యాక్చువల్ గా మనకి అంతా కూడా ఓన్ టైర్ అండి. ఓన్ టైర్ కనుక మనం చేయగలమండి. అంతే కదండి, మరి తెలిసిన వాళ్ళే. మన దగ్గర వచ్చేటప్పుడు 150 మంది 150 మంది వర్క్ చేస్తుంటారు. దానివల్ల మనం ఎక్కడికైనా పంపించాలన్నా ఇక్కడ కదండి, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మన ఇంటికి వచ్చే వర్క్ చేస్తాం. ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని కొంతమంది తెచ్చుకోమంటారు, మనం తెచ్చుకోకలేదండి, మన ఇంటికి వెళ్ళే చేస్తాం. మాత్రం ఆ విషయం అయితే చేస్తాం. రోజ్వుడ్ అంటేనే రాయల్ కి ప్రతీక. ఇంట్లో ఏ వస్తువు మనం టేక్ గారు ఎక్కువ యూజ్ చేస్తారు, తర్వాత మెయిన్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది రోజ్వుడ్ కి. ఇది ప్యూర్ రోజ్వుడ్ అండి, కాదని ఖచ్చితంగా ఎవరు ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే ప్యూర్ రోజ్వుడ్ అనేది 100% తెలిసిపోతుంది మీకు. షైనింగ్ లో కానీ, పాలిష్ లో కానీ, చెక్కుల్లో కానీ, ఎందులో అయినా సరే మనకి కర్ర గురించి తెలిసిన వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది. సరే, ఈ మంచం గురించి ఒకసారి మా వాళ్ళకి. ఇది వచ్చేటప్పుడు ప్యూర్ రోజ్వుడ్ అమ్మా మీరు చెప్పినట్టుగా. అయితే వర్క్ కూడా మనం చేసినట్టుగా వేరే వాళ్ళు కూడా అంత చేయలేరు. వర్క్ వచ్చేటప్పుడు మనం అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మన సొంత వర్క్ అండి. ఈ పేపరింగ్ వర్క్ కానీ, కార్నర్ వర్క్ కానీ ఏదైనా సరే మనం చేసినట్టుగా వేరే వాళ్ళకి చేయడానికి అనేది కొంత కష్టం అమ్మా. కర్ర వచ్చి కూడా కొంతమంది ఎల్లెట్టారు, లైట్ వస్తుంది. అలాంటి ఎల్ల లేకుండా మనకి ప్యూర్ రోజ్వుడ్ మంచి కర్రతో చేసింది మంచి. నాకు ఒక డౌట్ అడగనా? ఇప్పుడు కర్ర కొంటారా మీరు, లేకపోతే ఎవరైనా సరే మీరు సామిల్లో తీసుకోవాల్సిందేనా? అదే మరి వాళ్ళు పచ్చిది ఇస్తారేమో. అవునమ్మా, సామిల్లో ఇచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఏ గ్రేడ్ చేసి ఆ గ్రేడ్ లో మనం ఏమన్నా దీనికి వాడతాం. ఓకే, ఏమన్నా దీనికి వాడతారు. కానీ చెక్క వెడల్పు కూడా బాగుంది సార్. ఇది వచ్చేటోడికి 1.5 అలా వస్తుందమ్మా చెక్క కూడా. మందం మామూలుగా ఇలా డిజైన్ చూస్తే డిజైన్ నచ్చేస్తే ఓకే కదండి. ఇది పల్చగా ఉంటుంది చాలా మందికి. అసలు చూడండి మందం ఎంత ఉందో, 2.5 3 inches ఈజీగా ఉంటుందండి. చాలా బాగుంది సార్. నాకు ఒక విషయం, ఇప్పుడు మ్యాట్రెస్ కూడా మీ దగ్గర దొరికేస్తాయి? మ్యాట్రెస్ కూడా మొత్తం ఓన్ టైర్ అమ్మా. టైర్ అంతా కూడా మ్యాట్రెస్ కూడా ఉందా?
ఓకే ఎందుకంటే ఏది బయటికి వెళ్ళేది ఏం కాదు, మొత్తం అంతా వర్క్ ఓన్ తయారండి మొత్తం. మనకి మంచాల్లో ఎక్కువగా ఇవి కాకుండా ఇంకేం చేస్తారు? ఇంకా ఇందులో టేక్ వుడ్ చేస్తామమ్మా మీకు, అంటే నాన్ టేక్ కూడా చేస్తాం, అంటే ఏది కస్టమర్కి ఏది కావాలంటే అది అదేనండి. కస్టమైజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్సీ వుడ్లు కూడా వాడుతున్నారు కదా, అలాంటివి కూడా వాడతారా? అది కూడా చేస్తాం. ఓకే, అవి కూడా చేస్తారు. టేక్ మంచం కూడా ఒకటి చూపించండి మా వాళ్ళకి. ప్యూర్ టేక్ వుడ్, కంప్లీట్ బస్తర్ టేక్ నెంబర్ 1 అమ్మా. బస్తర్ టేక్ నెంబర్ 1 బస్తర్ టేక్ తో తయారైంది మంచం. ఓకే. ఇది 6x6 అమ్మా, అంటే 6x6 అంటే 6 పావు వస్తుంది ఇది, 75 into 72 ఇంచెస్. ఓకే. అంటే ఇప్పుడు సార్ నాకు ఒక విషయం, ఇప్పుడు మోడల్స్ మీ దగ్గర ఇలా ఉన్నాయి ఆల్రెడీ రెడీ చేసి, ఏదైనా ఫోటో తెచ్చుకుని కూడా కస్టమైజ్ చేయమని చేస్తారా? చేసేస్తారా? ఇప్పుడు ఇంకొక విషయం చెప్పండి, మన రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా రకాల ఫర్నిచర్ షోరూమ్స్ ఉన్నాయి. అది ఫ్యాక్టరీ షోరూమ్స్ అవనివ్వండి, మామూలు షాప్స్ అవనివ్వండి, అక్కడికి షోరూమ్స్ కూడా చాలా ఉన్నాయి కదా. వాటిలో కాకుండా వై బెడ్ అండ్ సోఫాలోకి స్టెప్ ఇన్ అవ్వడానికి ఏమైనా మంచి రీజన్స్ చెప్పండి కస్టమర్స్ కి. ఒకటి ఏంటంటమ్మా, మనం అయితే ఓన్ తయారు అండి, ప్రొడక్ట్ కూడా మన ఓన్ తయారు. మెయిన్ తయారు వల్ల ఇప్పుడు వాళ్ళైతే ఎవరైతే మనకు కొంతమంది చెప్తారో చెప్పరో తెలియదు, మేమైతే ఎక్కడ ఉందో ప్లేస్ అది చెప్తాం కస్టమర్కి, ఏది కూడా చూపిస్తాం. మనం తయారు అవ్వకుండా చూపిస్తాం, పాలిష్ అంటే పాలిష్ అవ్వకుండా ఎవరు చూపించరమ్మా. ఈ మంచం పాలిష్ వేయకుండా చూపిస్తాం, ఎందుకంటే మేము ప్రతి మంచం కూడా 6 ఇస్తామండి. కర్ర అనేది 6 ఇస్తామండి, ఇంచుమించు 6 మంత్స్ అలా 6 ఇచ్చి ఆ మంచాన్ని చేయడం జరుగుద్ది మాట. 6 ఇవ్వకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి కదా, డెఫినెట్ గా. అందుకని 6 కర్ర అండి, మెయిన్ 6 కర్ర. దానివల్ల మనకి బెడ్ అండ్ సోఫాకి ఒక మంచి ఇన్ కేసు ఒకవేళ కస్టమర్స్ ఎవరైనా కోరుకుంటే కనుక చేసే స్థాయిలో కూడా ఒకసారి తీసుకెళ్ళి కావాలంటే చూపిస్తాం, కూడా చూపిస్తాం. కూర అనేది తయారవుందన్నమాట, అవ్వందమ్మా, అది కూడా చూపిస్తాం మేము. నార్మల్ గా చూపించరేమో, ఎవరు చూపించరండి, మేము చూపిస్తాం. డైనింగ్ టేబుల్, ఇది డైనింగ్ టేబుల్ క్యూట్ మోడల్ అమ్మా. ఇప్పుడున్న వెస్ట్రన్ ట్రెండ్ కి తగ్గట్టుగా చాలా స్మాల్ స్పేస్ ను కూడా యూటిలైజ్ చేసుకుంటూ, ఎవరు వచ్చినా మాకు చిన్న ప్లేస్ ఉంది అని చెప్పి అన్న వాళ్ళకి ఇది చాలా నీట్ గా, అంటే బెస్ట్ అని క్వాలిటీ. ఇంకోటి ప్రీమియం క్వాలిటీ టేక్ వుడ్, ఫుల్ కంప్లీట్ బస్తర్ టేక్ అండి. ఇది ఎలా ఉంటుంది, చైర్స్ కూడా మీకు ఇలా లోన్కి బయటకు కావాలి ఇలా తీసుకోవచ్చు. భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ టేస్ట్ చేసుకోవచ్చు, క్లోజింగ్ చేసుకోవచ్చు అండి. ఇలా 4 చైర్స్ కూడా మనకి ఇలాగా లోన్ తీసుకోవచ్చు. ప్రతి చైర్ కూడా మీకు ఇలాగ చాలా ఈజీగా ఉంటుందమ్మా. చూడడానికి ఏదో బాక్స్ లా ఉంది కదండి, ఉంటుంది సరే. అది ఇప్పుడు మనకి అది కూడా గ్లాసే, బట్ వైట్ గ్లాస్, ఇది వచ్చేసి బ్లాక్ గ్లాస్. అది క్యూట్ అండి. అందులోనే స్పేర్ మోడల్ వస్తుంది ఇది. ఈ మోడల్ వచ్చేటప్పటికి మనకి ఇంకోటి ఇలా వేసుకోవచ్చు, లేకపోతే ఎలా ఇంకా టైప్ వేసుకోవచ్చు అండి. ఇలాగే కూడా తీసుకోవచ్చండి. ఇది ఎలా అయినా ఏ గోడకైనా యాడ్ చేసిందండి. మనకి ఏ చైర్స్ ఇలా వాడుకోవచ్చు. మనకి ప్లేస్ కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. దాని మీద బెస్ట్ కొద్దిగా హైట్ వస్తుందమ్మా, కూర్చుంటే కంఫర్టబుల్ గా. ఇది నిజంగా గోడకేసుకుంటే మనం ఒకవేళ చైర్స్ ఇలాగే పెట్టుకున్నా ఇటు కూడా వేసుకోవచ్చు, ఎటైనా యూటర్న్ తీసుకుని తిప్పుకోవడానికి బాగుంది. ఇది అతి తక్కువ ప్లేస్ లో మనకి ఇది కూడా బెస్ట్ అండి. ఓకే సార్, ఇవన్నీ కూడా టేక్ వుడ్డేనా? ఇది టేక్ వుడ్డేనమ్మా, ఇది నాన్ టేక్ అని వస్తుందండి. ఇది ప్లేస్ తక్కువలోనే నాన్ టేక్ అంటామండి. ఓకే, నాన్ టేక్. ఏదైనా అందరూ ఎఫర్ట్ చేయగలిగే ప్రైస్ రేంజ్ లో ఉండరు, ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు తీసుకోవడానికి అన్ని రకాలుగానే అవైలబుల్ గా ఉంది. ఓకే సార్, ఇదేంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది 9x6 అమ్మా. అది వచ్చి లాంజర్ కమ్ బెడ్ అండి. ఇది లాంజర్ కమ్ బెడ్ అంటే వచ్చేటోడికి ఈ బెడ్ నైట్ టైం వచ్చేటోడికి ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అమ్మా, ఇది స్టోరేజ్ కూడా ఉంటుంది. స్టోరేజ్ కూడా అంటే బుక్స్ పెట్టుకుంటా అట్లా అన్ని రకాలుగా మనకి యూజ్ అవుతుంది. పిల్లోస్ కానీ బుక్స్ కానీ ఏదైనా పెట్టుకుంటా అట్లా కూడా యూజ్ అవుతాము. చాలా హ్యాపీగా కూడా ఇది మనకి ఇలా పెట్టుకోవచ్చు. ఇది బెడ్ అలాగే కూడా చేయొచ్చు. మెయిన్ గా హాల్ కి నిండు వస్తుంది. మెయిన్ గా ఇవన్నీ కూడా ఇది మీరు ఇందాక చూపించింది కూడా స్పేస్ ని యూటిలైజ్ చేసుకునేలాగా. ఇది కూడా మనకి కావాల్సినప్పుడు యూజ్ చేయొచ్చండి, లేదంటే మనకి బెడ్ కింద ఇలా సోఫా కింద వాడుకోవచ్చు. మీకు ఇలా కూర్చోండి, కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ కూడా, అది ఫ్యాబ్రిక్ కదండి, లోపల ఏం యూజ్ చేస్తారు వీటికి అంటే నార్మల్ కర్ర వచ్చేటప్పటికి నేరేడు వాడతాం అమ్మా, నేరేడు వాడతాం. నెక్స్ట్ ఫోమ్ డెన్సిటీ వచ్చేటప్పటికి 32 వాడతాం అండి. ఈ ఫైబర్ వచ్చేటప్పటికి 100% ఫైబర్ క్వాలిటీ మనకి వాడతాం. ప్రతిది కూడా మనకి వారంటీ ఉంటుందమ్మా. తయారు కూడా మాది ఓన్ తయారు, వారంటీ ఉంటుందంటారా? క్లాత్ కూడా ఇంపోర్టెడ్ వస్తుంది. ఇది షేడ్స్ కూడా 2 షేడ్స్ కింద ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ అంటే ఒక లైట్ అండ్ డార్క్ కింద కలనేత వస్తుందా, అలా వచ్చింది. కంఫర్ట్ కూడా మీకు నడడానికి వచ్చేటప్పుడు కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రైజెస్ విషయం చెప్పండి. బయట ప్రైస్ వచ్చేటప్పటికి అన్నిటి మీద మనకు వీలుగా ఉంటుంది. ఎందుకంటే మన అవుట్లైన్ అమ్మా, తయారు కూడా మన ఓన్ తయారు. వచ్చేటప్పుడు అమ్మా మీరు బయట 4 షాపులు చూసి రావచ్చు. అంటే ప్రైస్ కోసం ఒకటమ్మా, కర్ర కోసం ఒకటి. వాళ్ళు ఏం చెప్తారంటే మాది అంతా బాగుంటుంది అని చెప్తారు. వాళ్ళకి కదమ్మా, వేసే కర్ర ఏంటి, ఫోమ్ ఏంటి, అంత డెన్సిటీ అంతా కూడా చూసుకోండి. ఒకటి మీరు బయటికి వెళ్ళి 4-5 షాపులు చూసి మా దగ్గర రండి. వాళ్ళ మీద రేటు తక్కువ అయితే మా దగ్గర తీసుకోండి, లేదంటే మా దగ్గర ఇస్తాం. ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ ఇస్తాం, బెస్ట్ ప్రైజెస్ ఇస్తాం. నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ అండి మెయిన్. వారంటీ విషయం ఏంటి? వారంటీ వచ్చేటప్పుడు 3 years వారంటీ ఇస్తాం అమ్మా. ఫోమ్కి కానీ
మన స్కెల్టన్ కింద లోనికి మనకి ఫోమ్ స్కెల్టన్ అమ్మా మెయిన్ ప్రాబ్లం. మిగతా అవునండి. లేత ఇచ్చేటోడికి మనకి 15-15 సంవత్సరాల వరకు ఈజీగా మనది. మరి ఇవి మోడల్ ఏంటో నాకు ఎందుకో Grill model. ఫారిన్ కల్చర్ లో చూసున్నాం ఈ సోఫాస్. అవును బట్ లాంజ్ లో గానీ బయట ఉన్న స్పేస్ లో గానీ వేసుకుంటే భలే ఉంటాయండి. చాలా మీకు గార్డెన్ లోకి బాగుంటుందమ్మా. హౌస్ లోకి చాలా తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా ఇది కూడా చాలా గ్రిల్ మోడల్ అంటామండి. సోఫా సెట్ వచ్చింది ఫుల్ టేక్ అమ్మ. ఇది కూడా ఇది కూడా ఫుల్ టేక్ అమ్మా. ఈ డెన్సిటీ అంతా కూడా 32 డెన్సిటీ వేస్తాం. ఫ్యాబ్రిక్ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అమ్మా. ఇది కంప్లీట్ టేక్ అండి. అంటే తక్కువ ప్లేస్ లోని చాలా బాగుండే సెట్ మాట అండి. ఇది చాలా క్వాలిటీగా ఉండే సెట్. సార్ నాకు డౌట్ అడగనా? ఇప్పుడు ఇది టేక్ వుడ్, మనం రోజ్ వుడ్ చూసాం. టేక్ వుడ్ మోయలేని వాళ్ళు ఉంటారు. వేరే ఏ రకాల మెటీరియల్స్ మనకి ఇలా సోఫాలకి యూజ్ అవుతాయి అంటారు? అంటే యాక్చువల్ అయితే మనం రోజ్ వుడ్ టేక్ వుడ్ వాడతామండి. ఏదైనా కంట్రీ వుడ్ కావాలంటే వాళ్ళు ఏదైనా చెప్తే మనం చెయ్యాలమ్మా. ఓకే, మనం చెయ్యం మామూలుగా అయితే మార్జెత్ అనేది గమ్మున ముట్టుకోమమ్మా. ముట్టుకోరండి, బట్ అందరూ మోయలేరు కదా. మోయలేని వాళ్ళు యాక్చువల్ అయితే టేకు తేలిగండి. ఓకే, టేకే తేలిగ. మోయడం అండి ఆ మోయడంలో అయితే టేక్ అంటే మన నాన్ టేక్ వచ్చేటోడికి నాన్ టేక్ దీనికి ఇంచుమించు ఒక 3000-4000 కంటే తేడా రాదమ్మా. అందుకోసం చాలా మంది కూడా ఇంకా టేక్ లో ఉంటుంది. ఇదైతే లైఫ్ అండి. ఇది సార్ 3,000 to 4,000 లో కోసం ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఎవరు కదా. కంఫర్ట్ బాగుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. తలగడ వేయకుండా పిల్లో కూడా మనం యూజ్ చేయొచ్చండి. అంటే కంఫర్ట్ లేని వాళ్ళకి ఒకసారి అది ఇది ఈ కంఫర్ట్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేది బెడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. అవునండి, అవును. అలా చేసుకుంటే కొద్దిగా ఫ్రీనెస్ కోసం మామూలుగా ఈ సోఫా సెట్లకు వచ్చేసరికి ఇలా వెనకాల ఇంత లావు పిల్ల వేస్తే ముందు జరిగిపోయి సరిపోతుంది. కానీ ఈ విడత ఎక్కువ ఉంది. కొంతమంది అడుగుతారమ్మా, అందుకని ఈ పిల్లో కూడా మీకు ఎత్తి చూపిస్తున్నాను. యాక్చువల్ గా ఎవరికైనా కావాలంటే ఈ పిల్లో కూడా వేసుకోవచ్చు. చూడడానికి క్లాస్ లుక్ కోసం కూడా వాడుకోవచ్చు. కావాలంటే ఇలా కూడా వేసి చేసి మనం వచ్చుకోండి. లేదంటే లేకంటేనే బాగుంటుంది. ఇది యాక్చువల్ గా నాకు తెలిసి అది వేసేస్తే దీని అన్నం తెలియదండి. ఈ రోజు అందుకని బ్యాక్ సైడ్ కూడా మనకు వుడ్ మొత్తం కంప్లీట్ వుడ్ తో తయారైంది. కంప్లీట్ వుడ్, కంప్లీట్ బస్తా టేక్ తో తయారైంది. ఇది అది కూడా మొత్తం ఈ లైన్ అంతా కూడా టేక్. ఈ లైన్ మొత్తం కూడా టేక్ అండి. మనకి లాంగ్ గార్డెన్ లోకి అయితే ఎదిరిపోద్దండి. చాలా బాగుంటుంది. మనకి టీపాస్ లో కూడా మొత్తం అన్ని రకాలు ఉంటాయి. టేక్ వుడ్ ఉంటుంది, నాన్ టేక్ ఉంటుంది, ఎండిఎఫ్ ఉంటుంది. ఇన్ని రకాలు కూడా ఉంటాయి. మనకి రోజు వుడ్ ఉంటుంది. సరే, ఎండిఎఫ్ లో మంచాలు కూడా ఉంటాయి మన దగ్గర. ఎండిఎఫ్ లో మంచాలు కూడా చేస్తాం. అంటే ఎండిఎఫ్ అనేది ఎక్కువ వాడమండి. మన ఇంజనీరింగ్ వుడ్ అని వస్తుంది, లబ్బర్ వుడ్ అని వస్తుంది. ఇంజనీరింగ్ వుడ్ అండి. అది లబ్బర్ వుడ్ అని వాడతాం. ఆ లబ్బర్ వుడ్ అనేది మనకు క్వాలిటీ వాడతాం. అది కూడా వారంటీ అనేది 5 years వారంటీ ఇస్తాం. అంటే చాలా మంది వారంటీ అనేది ఇవ్వరండి. మనం 5 సంవత్సరాల వారంటీ ఇస్తాం. ఏం బ్రేక్ వచ్చినా ఏది వచ్చినా మనం ఇంటికి వెళ్ళి చేస్తాం. అంటే మనదంతా కూడా మ్యాన్ బ్యాచింగ్ మనం ఓన్ తయారు. ఇప్పుడు ఇంజనీరింగ్ వుడ్ తోటి సోఫా లాంటివి అవుతాయి ఉంటే చేసుకోవచ్చు, కానీ బాగోదండి. అందం ఉండదు. వాటిలో అందం వేరే, ఇట్లా అందం ఓన్లీ మంచాల వరకు టీపైస్ వరకు. అంతే. థ్యాంక్ యూ అండి. మా వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ఇన్ఫర్మేషన్ తో పాటు క్వాలిటీని కూడా మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫర్నిచర్ కావాలి. అది కూడా క్వాలిటీ ఫర్నిచరే కావాలి. ₹1 ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే ముందు మనకి మన్నాలి వస్తువు. అలా మన్నాలి అంటే బెడ్ అండ్ సోఫాకి కంపల్సరీ రావాల్సిందే. అందరిని చూసుకొని మా దగ్గర రమ్మండి. ఆ రేటు బయట రేటుకి మాది వుడ్ చూసుకుని క్వాలిటీ చెక్ చేసుకుని, క్వాలిటీ రెండు ఒకేలా ఉంటే ప్రైస్ అప్పుడు చెక్ చేసుకోండి. ముందు క్వాలిటీ చూసుకోండి. రెండు ఒకటే మోడల్ లో ఉన్నాయి అనుకోండి, క్వాలిటీ కూడా ఉంటుంది కదమ్మా. అందుకని ప్రైస్ చూసుకోండి. అంటే బయట కూడా ఒకసారి వాళ్ళు చూస్తే మన దగ్గరకు వచ్చిన తర్వాత క్వాలిటీ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది. ప్రైస్ అయితే తక్కువలో ఉంటుందండి, క్వాలిటీ కూడా బాగుంటుంది. అలాంటప్పుడు ఇచ్చే క్వాలిటీ ఎవరి దగ్గర ఉంటుందండి? డెఫినెట్ గా. బెడ్ అండ్ సోఫా గురించి ఇంతకు ముందు విన్నానండి, లైవ్ లో ఇంతకు ముందు చూసాము, చేసాము కూడా. చాలా మంది కూడా మాకు అయితే చాలా మంది మీలాగే ఇంటికి వెళ్దాం, వీళ్ళ పలానా చోట కొన్నాం, మౌత్ పబ్లిసిటీ ద్వారానే మౌత్ ఎక్కువ అమ్మా. వాళ్ళు ఏంటంటే చాలా మంది కూడా చాలా బాగుంది, ఐటమ్ చాలా బాగుంది. మీకు పట్టుకుంటేనో లేకపోతే కూర్చుంటేనో కంఫర్ట్ లో చెక్ తెలుస్తుంది సార్. నేను కస్టమర్ ని రెస్పాన్స్ చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి నచ్చిన ప్రకారంగా మనం చేసేవడం, అది మెయిన్. వాళ్ళకి అందరికీ కూడా నచ్చి, రేటు కూడా నచ్చి, క్వాలిటీ నచ్చి, ఇందులో నచ్చిందంటే ప్రతిదీ నచ్చిందేనండి కస్టమర్. అదేలే సార్. కేసు ఎవరికైనా నీడ్ ఉంటే ఫర్నిచర్ నీడ్ కంపల్సరీగా డిస్కౌంట్లు ఆఫర్స్ అని కాకుండా క్వాలిటీ ఎక్కడ ఉంది, దానికి తగ్గ ప్రైస్ ఎక్కడ ఉంది, బయట వాటితో కంపేర్ చేసుకుని మరి తీసుకోమని వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారండి. డెఫినెట్ గా ఎవరికి నీడ్ ఉన్నా సరే ఒకసారి బెడ్ అండ్ సోఫాకి విజిట్ చేయండి. ఇది మనకి డైరెక్ట్ గా మారంపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే డిమార్ట్ ఉంటుంది, దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఉంటుందండి బెడ్ అండ్ సోఫా. ఫ్యాక్టరీ అవుట్లెట్ అని పైన పేరు కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్, మరిన్ని మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.